నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు సింగర్ నరసింహ ఉన్నాడు. ఒకప్పుడు ఏదైతే కేసీఆర్ పాలనలో ఆయన పాటతో రాష్ట్రం అంతా పరిచయమైనటువంటి వ్యక్తి, ప్రస్తుతం కొడంగల్ ప్రాంతంలో ఆయన స్వస్థలంలో ఉంటూ ఆ ప్రాంత ప్రజలతో తిరుగుతూ ఉన్నటువంటి వ్యక్తి. అయితే కొడంగల్ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో ఏదైతే ఫార్మా అని చెప్పేసి మొదలైందో ఆ ఘటన పైన కూడా గతంలో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. అసలు కొడంగల్లో ఏం జరుగుతూ ఉంది, కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ ఏ రకంగా చనిపోయినాడు, ఇంకా అనేక ప్రశ్నలు మన వద్ద ఉన్నాయి. ఆయనను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఒక్కసారి మీ పాటతో మొదలు పెడదాం మనం. గతంలో నేను కేసీఆర్ మీద ఒక పాట పాడింటే అది చాలా ఫేమస్ అయింది. అవును. గలగల్ల పారేటి గంగమ్మ తల్లినే నీ పామౌజులోనికి మళ్ళించినవయ్యా, కాళేశ్వరం తోటి బంధాల ఎకరాలు పామౌజు లోపల పండించినవయ్యా, ఎట్లుండే మీ బతుకులు గతమంతా తెలంగాణ రానప్పుడు, ఏడేండ్ల ఈ పొద్దులో మీ ఇంట 1000 కోట్ల ఆస్తులు, ఎట్లుండే మీ బతుకులు గతమంతా డొక్కు స్కూటరు రైడులు, ఎట్లుండే మీ బతుకులు గతమంతా పాసుపోటు బ్రోకర్లు, ఏడేండ్ల ఈ పొద్దులో మీ ఇంట 1000 కోట్ల ఆస్తులు, తండ్రికొక పామౌజు కొడుకుకొక పామౌజు బిడ్డకొక పామౌజు నేడు, అల్లుడు వారిసు సంతోషులేమో అంబానీ ఆదానీలకు పోటీ నేడు, గలగల్ల పారేటి గంగమ్మ తల్లినే మీ పామౌజులోనికి మళ్ళించినవయ్యా, ఎక్కడికి పోయింది మా పాలమూరు ప్రాజెక్టులు, ఎన్నాడు ఆగుతాయి మా పాలమూరు వలసలు, ఎన్నాడు మారుతాయి మా పాలమూరు బతుకులు అని కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం మీద నేను గతంలో పాట పాడినా. ఎందుకంటే గతంలో తీసుకున్నట్లయితే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు కన్నా ముందు మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిండు ఆయన. ఆ పథకానికి చేసి ఏం చేసిండంటే, పాలమూరు బిడ్డలు ఇక్కడ నుండి నన్ను ఎంపీగా ఎన్నుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నేను గతంలో మెదక్ నుండి చేసినా, కరీంనగర్ నుండి చేసినా, ఎక్కడి నుండి చేసినా నాకు ఆ అవకాశం రాలేదు. కానీ పాలమూరు బిడ్డలకు నేను ఎంపీగా ప్రాతినిధ్యం వహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన. ఈ పాలమూరు బిడ్డల యొక్క బతుకులు మారాలి, ఈ ప్రాంతం నుంచి వలసలాగాలి. బొంబాయి పోతుంటారు, రోజుకు చెప్తుంటారు బ్రదర్. ఈ రోజుకు మా పాలమూరు నుండి, మా పరిగి నుండి కావచ్చు, వివిధ ప్రాంతాల నుండి కొన్ని వందల మంది బొంబాయికి పోతుంటారు. ఈ రోజుకు బొంబాయికి ఒక బస్సు నడుస్తుంటుంది. మా కొడంగల్ ప్రాంతం నుంచి కొన్ని వందల మంది తాండూరు నుంచి బొంబాయి పోతుంటారు, పూణే పోతుంటారు, వివిధ రాష్ట్రాలకు పోయి మా కష్టం చేసుకొని బతుకుతుంటారు. మరి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ బిడ్డల రుణం తీర్చుకుంటా, ఈ ప్రాంతానికి నీళ్లు తెస్తా, ఈ ప్రాంతానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నీళ్లు తీసుకొని వచ్చి మీ కాళ్ళు కడుగుతా అని చెప్పి ఈ రోజుకి ఎక్కడేసిన గొంగడ ఎక్కడి ఉన్నది. ఆ ప్రాంతంలో వలస లాగలేదు, ఆ ప్రాంతంలో నీళ్లు రాలేదు, నిధులు రాలేదు, మా బతుకులు మారలేదు. రాక మా అవకాశం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే పాలమూరు బిడ్డ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఈ ప్రాంతంలో వలసలాగాలి. ఈ నల్లమల్ల గడ్డ నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా. ఈ కొడంగల్ బిడ్డలు నేను బీఫామ్ తీసుకొని వచ్చి కొడంగల్ ఎక్కడుందని ఎత్తుక్కుంటూ వచ్చి లాస్ట్ రోజు 15 రోజుల ముందు వచ్చితే ఈ ప్రాంతం బిడ్డలు నన్ను అక్కున గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. కాబట్టి ఈ ప్రాంతానికి నేను ఏదైనా ఒక రుణం తీర్చుకునే అవకాశం నాకు వచ్చింది. నేను తప్పిస్తే ఈ ప్రాంత బతుకు ఎవరు మార్చలేరు అని చెప్పి ఆయన ఒక దృఢ సంకల్పంతో కొడంగల్ ప్రాంతానికి కొన్ని 1000 కోట్ల నిధులు తీసుకొని వచ్చి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొని వచ్చి కొడంగల్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, వికారాబాద్ కావచ్చు, మక్తల్ కావచ్చు, మరికొన్ని ప్రాంతాలకు, నారాయణపేట ప్రాంతాలకు నీళ్ళు ఇస్తా. ఈ ప్రాంతం ఒక ఎడారి ప్రాంతం, ఒక ప్రాజెక్టు లేకుంటుంది. వానలు వాడపోతే 2 సంవత్సరాలు గట్టిగా కరువు కూడా వచ్చిందంటే మా ప్రాంతం మొత్తం వలస పోవాల్సిందే. వానలు పడితేనే అక్కడ బతుకులు ఉంటాయి, లేకపోతే మొత్తం బొంబాయి పోతారు, హైదరాబాద్ పోతారు, వివిధ ప్రాంతాలకు పోయి ఈ హైదరాబాద్లో ఏ సెంటర్లో తీసుకో మా ప్రాంతం బిడ్డలు అడ్డ మీద కూలి చేసుకొని బతుకుతుంటారు. ఈ ప్రాంతం కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో కొడంగల్కి ఏం జరగలేదంటారా? నయా పైసా చిల్లి గవ్వయ్యలేదు. 100 పడగల ఆసుపత్రి ఎవరు ఇచ్చారు? 100 పడగల ఆసుపత్రి గతంలో మా రేవంత్ రెడ్డి అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఉన్నాడు. దాన్ని కూడా ఎక్కడేసిన గొంగడి పెట్టి సగం తూట్ పాలి చేసిండు. కానీ మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది.
మా గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే దాన్ని చిన్న చిన్న చేసిండ్రు. రేవంత్ రెడ్డి 2018 ఎన్నికలకు ముందు ఓడగొట్టాలని చెప్పి సిరిసిల్ల చేస్తాను ఒక ఆయన చెప్పిండు, సిద్దిపేట చేస్తాను ఒక ఆయన, గజ్వేల్ చేస్తాను ఒక ఆయన, మొత్తం కట్టుకొని వచ్చి కొన్ని వేల కోట్లు పెట్టి రేవంత్ రెడ్డి గారిని ఓడించడానికి లక్ష్యంగా పనిచేసిండ్రు. రేవంత్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కేటీఆర్ చెప్పిండు, పట్నం నరేందర్ రెడ్డిని మీరు గెలిపించి కారులో పట్నం పంపించండి, నేను దత్తత తీసుకుంటా, సిరిసిల్లకు ధీటుగా అభివృద్ధి చేస్తా అని చెప్పి మళ్ళీ చూసిన పాపాన అవ్వలేదు. 5 సంవత్సరాలలో ఏం చేసిండు చెప్పండి మీరు? కొడంగల్లో ఒక డబుల్ బెడ్రూమ్ కట్టలేదు. మా నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసిండ్రు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీసుకొచ్చి నీళ్ళు ఇస్తాను, నీళ్ళు వేయలేదు. మరి ఏం చేసిండు ఆయన చెప్పండి మీరు? 5 సంవత్సరాల నుండి ఏం చేసిండు? రోడ్ల అభివృద్ధి చేసిన అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఒక్క రోడ్ వేయలేదు. ప్రతి రైతుకు అండగా ఉన్నా అని చెప్పి చెప్తా. ప్రతి రైతుకు వీళ్ళు అండగా ఉండకమేంది? గిట్టుబాటు ధర కల్పించిన ఏం గిట్టుబాటు ధర కల్పించిండ్రు? వాళ్ళ బొంద కల్పించిండ్రు. రైతుల బతుకులు గాడిగా మరి మా కొడంగల్ ప్రాంతాలు ఈ రోజుకు రైతులు వర్షం మీద ఎందుకు ఆధారపడి ఉన్నారు? కొన్ని వందల బోర్లు, రోజుకు కొన్ని వందల బోర్లు వేస్తుంటారు మా ప్రాంతంలో. బోర్లు పడకుంటే రైతులు మొత్తం అప్పులు చేసుకొని హైదరాబాద్, బొంబాయో, పూణే పోయి బతుకుతుంటారు. నువ్వు ఎక్కడ మార్చినావు? ఏం చేసినావు? ఈ ప్రాజెక్టు నీళ్ళు తీసుకురావాలి కదా, ఎందుకు తీసుకురాలేదు అని మా ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన మళ్ళా తెల్లారే కొడంగల్ ప్రాంతం మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ప్రాంతానికి పరిశ్రమలు రావాలి, ఈ ప్రాంతానికి నీళ్లు రావాలి, ఈ ప్రాంతానికి నిధులు రావాలి, ఈ ప్రాంతంలో ఒక ఎడ్యుకేషన్ హబ్ కావాలని చెప్పి అన్ని దాదాపు 30-40 వేల కోట్ల రూపాయలతోని అన్ని సంక్షేమ పథకాలకు ఆయన పూనుకుంటే వీళ్ళు వచ్చి కాళ్ళలో కట్టబెడుతున్నారు. అంటే మిగతా ప్రాంతాలు ఏమన్నా కానీ మరి మిగతా ప్రాంతాలతో పాటు ధీటుగా మా ప్రాంతం, మా కొడంగల్ ప్రాంతం కావచ్చు, మా ఉమ్మడి పాలమూరు కావచ్చు, రంగారెడ్డి అత్యంత నిరాదరణకు గురైన ప్రాంతము. మా ప్రాంతం వెనకబడ్డ ప్రాంతము. ఖచ్చితంగా వెనకబడ్డ ప్రాంతాలకు చేయూతనివ్వాల్సిందే. మా ప్రాంతం నుంచి ఇప్పటి వరకు ఒక్కరు కూడా మంత్రిగా కూడా చేయలేదు. ఆ ప్రాంతం మీరు మొన్న వచ్చి చూసిండ్రు, చక్కగా రోడ్లన్నీ దిక్కున్నాయా? ఒక్కరు మధ్యాహ్నం పూట వస్తే ఒక హోటల్ కూడా అది గతి లేకుంటది, ఒక్క పరిశ్రమ లేకుంటది, తినడానికి అన్నం దొరకది. కొన్ని హోటల్లో ఎవరైనా తప్పి వస్తే అట్లుంటది మా ప్రాంతం. కానీ రేవంత్ రెడ్డి ఇంత చేస్తుండని చెప్పి చెప్తా ఉన్నారు కదా. ఇదే లగచర్ల గ్రామం కావచ్చు, ఆ ప్రాంతంలో ఇంకొన్ని ప్రాంతాలు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డిని ఎందుకు గెలిపించామంటా ఉన్నాయి, దానిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు కొడంగల్లో దాదాపు 100 గ్రామాలు ఉన్నాయి. ఓకే, ఒక 2-3 ఇప్పుడు మా దగ్గర తీసుకున్నట్లయితే మా ప్రాంతంలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది. ఆ ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ తీసుకొని వస్తే ఈ ప్రాంతం నుంచి బొంబాయి కావచ్చు, పూణే కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఈ ప్రాంతం బిడ్డలు వలస పోకూడదు. ఇక్కడ వాళ్ళకి ఇక్కడనే ఉద్యోగం ఇవ్వాలి. ఇక్కడనే ఉద్యోగం ఇస్తే తల్లిదండ్రులను చూసుకుంటారు. ఇప్పుడు ఎట్లుంటది మా ప్రాంతం అయితే, తల్లిదండ్రులు ఇద్దరు అనాథల్లాగా ఇంట్లో ఉంటారు. కొడుకు బిడ్డలు పోయి బొంబాయిలో పోయి వాళ్ళు లేబర్ పని చేస్తుంటారు. వాళ్ళని చూసుకునే పరిస్థితుల్లో కూడా లేదు. ఇటువంటి పరిస్థితి రాకూడదు. అక్కడనే ఉండి ఆ ప్రాంతంలో పని చేసుకోవాలి, అక్కడ ఉద్యోగాలు కల్పించాలి, ఆ ప్రాంతానికి ఒక ఐకాన్ మోడల్గా చేయాలని ఆయన తాపత్రయం పడుతున్నాడు. ఓకే, మరి ఇంత చేస్తా ఉంటే మొన్న కలెక్టర్ పైన దాడి ఎందుకు జరిగిందంట? కలెక్టర్ పైన దాడి అనేటటువంటిది టీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి ఒక రాజకీయ కుట్ర. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం ఎప్పుడైతే రాజకీయ నిరుద్యోగులుగా మారినరో, వాళ్ళకున్న ఉద్యోగాలు మొత్తం ఊడగొట్టి ప్రగతి భవన్ల నుంచి ఫామ్ హౌస్లకు తరలి కొట్టినరో, వాళ్ళకి తండ్రి కొడుకు నిద్ర రావట్లేదు. ఎట్లనన్నా చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద వీళ్ళు బదలాం చేస్తే మళ్ళొకసారి మేము రాబోయే చూసినాం. తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా ఒక్క దాంట్లో కూడా వాళ్ళు గెలవలేదు. 8-9 ఏళ్లలో డిపాజిట్లు కూడా కూలిపోయి 3వ స్థానం 4వ స్థానానికి పోయినరు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేసి ఆ ప్రాంతం ప్రజలలో ఒక రెచ్చగొట్టి కలెక్టర్ మీద కావచ్చు, మరికొందరి మీద అధికారుల మీద దాడులు చేయించి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం శాంతి భద్రతలు లోపించిందని చెప్పి ఈ రాష్ట్రంలో ఒక అసాంఘిక శక్తుల్ని, టీఆర్ఎస్ గూండాల్ని రెచ్చగొట్టి అమాయకమైన మా రైతుల మీద ఈరోజు కేసులు పెట్టించిండ్రు. వాళ్ళు అంటే దాడులు చేసింది రైతుల లేదంటే కార్యకర్తల? 100% నేను చెప్తున్నా, దాదాపు ఒక 6-7 నెలల నుంచి ఫార్మా ఇష్యూ నడుస్తున్నది. ఓకే, రైతులు అన్నలు మా వాళ్ళు అంతా, మా ఊరు కూడా అందులోనే ఉంది. శాంతియుతంగా ఒక 6 నెలల నుంచి వాళ్ళు నిరసనలు చేస్తున్నారు, ర్యాలీ చేస్తున్నారు. 10 రూపాయలు ఎక్క అడుగుదాం అనుకున్నారు ముఖ్యమంత్రిని. ఫార్మా కాక మాకు వద్దు, వేరే ఇండస్ట్రీ పెడితే మేము భూములు ఇస్తాం, ఈ ప్రాంతం పొల్యూషన్ కాంది అంటే కూడా ముఖ్యమంత్రి అన్ని పరిగణలోకి తీసుకొని వచ్చి కలెక్టర్ని, అధికారులను పంపించి అక్కడ రైతుల యొక్క సమస్యలు ఏంది తెలుసుకోండి, అక్కడ దానివల్ల ఇండస్ట్రియల్ కారిడార్ వల్ల ఎటువంటి లాభాలు జరుగుతాయి, సరే కొంతమంది భూములు కోల్పోవచ్చు, తప్పు ఇబ్బంది లేదు, వాళ్ళని కూడా గుండెల్లో పెట్టుకొని చూద్దాము, వాళ్ళకు కూడా ఏదైనా మంచి అవకాశం కల్పిద్దాము, ఆ ప్రాంతం వాళ్ళని కూడా చూసుకుంటా అని చెప్తే వీళ్ళు ఒక్క నిమిషం వినకుండా ఆ ప్రాంతం డెవలప్ కాకూడదని ఈ టీఆర్ఎస్ వాళ్ళందరూ కలిసి ఆ రైతుల ముసుగులో వీళ్ళు దాడులు చేపించారు. వీళ్ళు దాడులు చేసే విధంగా వీళ్ళు ప్రేరేపించారు. కానీ మా రైతన్నలకు అటువంటి ఉద్దేశం లేదు. వాళ్ళంతా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు. వాళ్ళకు మా ప్రాంతంలో నువ్వు చూస్తావు,
ఒక్కటి కూడా ఎలక్షన్కి సంబంధించిన కేసులు కావు. ప్రశాంతంగా ఎన్నిక జరుగుతుంది. ఎలక్షన్ అయిపోయిన తెల్లారే పార్టీలు మొత్తం పక్కన పెట్టి అన్న తమ్ముడు అని కలిసి ఉంటారు. కానీ ఈ పట్నం నరేందర్ రెడ్డి అనేటటువంటి ఒక గుండా 5 సంవత్సరాలు కొడంగల్ ఎమ్మెల్యేగా ఉండి ప్రశాంతంగా ఉన్నటువంటి కొడంగల్లో అన్ని లంగ పనులు చేసి, ఇసుక దందాలు చేసి, ల్యాండ్ సెటిల్మెంట్ చేసి, భూదందాలు చేసి, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేపించి ఏం చేసి ఎన్ని అరాచకాలు చేసిండో తెలుసా పట్నం నరేందర్ రెడ్డి. పట్నం నరేందర్ రెడ్డి ఏం మంచిగా వెళ్ళాడా? పట్నం నరేందర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలో ఒక గుండాయిజం, రౌడీజం చేసి అక్కడి నుంచి ఈయన మూటలు తీసుకొని వచ్చి ఆయన డెవలప్ అయ్యాడు. కానీ మా ప్రాంతానికి ఒక రూపాయి కూడా తీసుకురాలేదు. నువ్వు చూడు కొడంగల్ ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టిన చూపిస్తా. మరి అట్లాంటి వ్యక్తిని ఎందుకు గెలిపించింది కొడంగల్? ఒక్కసారి నేను చెప్తున్నా కదా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాయల పడి సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ చేస్తాడని వాళ్ళు గెలిపిస్తే వీడు వచ్చిన తర్వాత దాన్ని సర్వనాశనం చేసి అక్కడికి వెళ్ళి మూటలు పట్నం మోసుకొచ్చుకున్నాడు. కానీ ఇక్కడ నుంచి అక్కడ ఒక రూపాయి తేలేదు, అక్కడ ప్రాంతాన్ని ఏమీ డెవలప్ చేయలేదు. ఓకే అన్న, ఫార్మా ముచ్చటకి వద్దాం. కంపెనీ వస్తుందని చెప్పేసి ఈ మధ్య ఇప్పుడు అంటుండు, గతంలో ఫార్మా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు. రైతులు వ్యతిరేకిస్తున్నారు. అదే ప్రాంతంలో మనం కలిసినాం, అక్కడనే మనం ఫస్ట్ టైం అక్కడనే అనుకుంటా. ఓకే, ఎట్లా ఏంది మరి ఆ రైతులకు అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి వాళ్ళు రోడ్లు ఎక్కుతూ ఉన్నారు, మీరేమో అన్యాయం ఏం లేదని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. ఏది నిజం? ఇప్పుడు భూమి అనేది సెంటిమెంట్ ఎవరికైనా తరతరాలు ఉంటుంది, తాత ముత్తాతల నుండి వస్తుంది. మనం శాశ్వతం కాదు కానీ భూమి శాశ్వతం, మన పిల్లలకు భవిష్యత్తు తరాలకు వస్తుంది. భూమి అయిన బాధ ప్రతి ఒక్కరికి ఉంటుంది, మనం కాదనలేము. కానీ ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఒక ప్రాంతంలో ఉద్యోగాలు రావాలన్నా కొన్ని లక్షల మంది పిల్లలు చదువుతుంటారు. ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ కావచ్చు, డిగ్రీలు కావచ్చు, పీజీలు కావచ్చు చేసుకొని బయటకు వస్తున్నారు. మరి గవర్నమెంట్ ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకుంటే, పరిశ్రమలు రాకుంటే వాళ్ళకి ఉద్యోగాలు ఎక్కడ ఇస్తారు? మళ్ళీ వాళ్ళు అదే వ్యవసాయం చేసుకోవాలన్నా అనే ఉద్దేశంతో మాత్రమే మా నాయకుడు ముఖ్యమంత్రి గారు అక్కడ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొని వస్తే ఆ ప్రాంతంలో కావచ్చు వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటారు. ఆ ప్రాంతంలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఆ ప్రాంతం మొత్తం ఒక సిటీ లాగా అవుతుంది. అక్కడ ఉండేటటువంటి వాళ్ళకి రెంట్లు వస్తాయి. ఆ ప్రాంతంలో ఒక్కొక్క షిఫ్ట్కు 10,000 20,000 మంది ఉద్యోగాలు చేస్తుంటే 1,00,000 మందికి అక్కడ ఆవాసం ఏర్పడిందంటే ఏరియా ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. తప్పదు, కొంతమంది రైతులకు అన్యాయం జరగొద్దు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇప్పుడు మార్కెట్ ప్రకారం కాకుండా 3 ఇంతలు పెంచి 20 లక్షల వరకు నష్టపరిహారం ఇస్తాం. దాంతోపాటు మీకు అక్కడ ఒక DTCP లేఅవుట్ డెవలప్ చేసి దాంట్లో ఒక 125 గజాలు ఎకరాకిస్తాం. ఒక ఉద్యోగం ఇస్తాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, మిమ్మల్ని గుండెలో పెట్టుకొని చూసుకుంటాం, మీ పిల్లల బాధ్యత నాది అని కూడా ముఖ్యమంత్రి ఒక భరోసాని ఇచ్చిండు. ఖచ్చితంగా గత ముఖ్యమంత్రి కూడా సేమ్ ఇట్లాంటి భరోసానే మల్లన్న సాగర్లో ఇచ్చిండు. అప్పుడు ముఖ్యమంత్రి సేమ్ ఇదే రకంగా వాళ్ళని మోసం చేసిండు. ఆ ప్రజలకి ఇలా ఉండని గూడు కూడా, సొంత గూడు కూడా లేకుండా పోయింది. అట్లాంటి పరిస్థితి వీళ్ళకి రాదన్న గ్యారంటీ అంటే ఏ రకంగా నమ్మకం కలిగిస్తారు? ఇప్పుడు ఖచ్చితంగా మా నాయకుడు ఆ నష్టపరిహారం ఏదైతుందో ముందే ఇస్తున్నాడు. ఎందుకంటే కొడంగల్ల మన మెడికల్ కాలేజ్కి భూమి సేకరించిండు ఒక 10 ఎకరాలు. ముందే చెక్కులు ఇచ్చిండు. ఎప్పుడైతే భూమి సేకరించిండ్రో అక్కడ ఎటువంటి పనులు ప్రారంభం కాకనే ముందే రైతులకు అందాల్సినటువంటి నష్టపరిహారం మొత్తం అనా పైసతో సహా వాళ్ళకి అన్ని వచ్చేసినాయి. ఇక దాన్ని మళ్ళీ పెండింగ్ పెట్టడము, వాళ్ళని కోట్ల చుట్టూ దింపడము, వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దనే కదా. ఏదైతే సమ్మతి అవార్డు తీసుకుంటారో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక రూల్స్ ఫాలో అయ్యి భూములు రైతులు సొంతంగా వచ్చిస్తే గవర్నమెంట్ అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారమే రైతులు ఒప్పుకొని వాళ్ళు భూములు ఇస్తే ఇవన్నీ వస్తాయి. రైతులు ఒప్పుకోలేరు అనుకో, అది తీసుకుపోయి కోట్ల డిపాజిట్ చేస్తారు. ఏదైతే మార్కెట్ వాల్యూ ఈరోజు 2.5 లక్షలు ఉంది మా ప్రాంతంలో, 2.5 లక్షలకు 3 ఇంతలు అంటే 6.5-7 లక్షలు అవుతుంది. అది తీసుకుపోయి డిపాజిట్ చేస్తారు అంతే. ఈ మల్లన్న సాగర్ విషయంలోనేమో వీళ్ళు ఇంకా ఇబ్బంది పెట్టి అక్కడ రాత్రే ఊర్లు కాల్ చేసి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకుండా మల్లన్న సాగర్ తెచ్చి నీళ్లు తెచ్చి ముంచితే వాళ్ళు అక్కడికి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని అన్నమో రామచంద్ర అయి పోయినరు ఈరోజు. కానీ మా ప్రాంతంలో అటువంటి ఇబ్బంది లేకుండా కంపెనీ కాదు, భూసేకరణ మీరు ఎప్పుడైతే మీరు మొత్తం మాకు ఇస్తారో అప్పుడే ఇచ్చేస్తాము, మీకు నష్టపరిహారం మొత్తం ముందే ఇస్తామని చెప్తున్నాడు. ఇబ్బంది లేదు కదా. ఓకే, నిజంగా అట్లా ఇచ్చినప్పుడు సంతోషమే. కానీ స్థలాలకు కావాల్సిన గిట్టుబాటు ధర ఇస్తలేరు అని చెప్పేసి అంటారు. ఇక ఉంటుంది, తప్పదు. కొన్ని కూడా మా నిజంగా తీసుకోవాలంటే ఆ ప్రాంతంలో కొన్ని భూములు చాలా విలువైనవి. ఆ మెయిన్ రోడ్ ఉంది కదా, మీరు వచ్చిండ్రు, ఆ తుంకిమెట్ల నుంచి కోసిగి మెయిన్ రోడ్ అనుకో 80 నుంచి 90 లక్షల వరకు ఎకరా పోతుంది. కొంచెం లోన్ అవి అనుకో 15-20 లక్షల కూడా ఉన్నాయి. కొన్ని గుట్టలు ఉన్నాయి, చెట్లు కూడా ఉన్నాయి. అవి పెట్టేటోళ్ళు కూడా లేరు. కానీ అన్నిటికీ ఒకటే రేటు కట్టిస్తున్నాడు.
ఓకే. ఇప్పుడు గౌటాన్ ల్యాండ్ కావచ్చు, పట్టభూములు కావచ్చు, అన్నిటికీ ఒకటే రేటు కట్టిస్తున్నాడు. కొందరికి నష్టం జరుగుతుంది, కొందరికి లాభం జరుగుతుంది. ఖచ్చితంగా దాంట్లో ఇక మనం దానికి చేయడానికి ఏం లేదు. గతంలో మనం తీసుకుంటే ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇప్పుడు త్రిబుల్ ఆర్ కావచ్చు, ఇవన్నీ ప్రాజెక్టులు కావచ్చు, కొన్ని వందల ప్రాజెక్టులు తీసుకుంటాం. ఇప్పుడు హైదరాబాద్ ఇన్ని ఐటీ కంపెనీలు వచ్చినాయి అంటే ఆ రోజు ప్రభుత్వం కొన్ని పాలసీలు తీసుకొని భూములు ఇవ్వడంతోనే కదా అభివృద్ధి వచ్చింది. ఈ రోజు హైదరాబాద్లో 1,00,000 కోట్ల సంపద సృష్టించబడుతుందంటే ఎక్కడ మనం అంతా ఏం చేయకుండా ఎక్కడికి వెళ్ళి వస్తుంది మీరు చెప్పండి. ఖచ్చితంగా రైతన్నలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మనము ఏమి ఇక్కడ స్థిరంగా ఉండి 1000 సంవత్సరాలు అయితే బతకడానికి రాలేము. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తు కోసం మనం ఎంతనో కొంత త్యాగం చేస్తే ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు. పోతుంది, ఏం చేస్తాం చెప్ప తప్పదు. ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన దాన్ని ఉద్దిస్తుంటే ఇదేం పెద్ద లెక్క కదా. పోతుంది, వాళ్ళకి తగిన ఇంకా 10 రూపాయలు 20 లక్షలు కాక 30 లక్షలు అడుగుదాం. మన ప్రాంత నాయకుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, అట్లా అడిగే ప్రయత్నం ఏమైనా చేసినా 100%. కాంగ్రెస్ అభిమానం ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కాబట్టి సమయం ఇవ్వకపోవచ్చు, ఆ ప్రాంతంలో అంత దృష్టి పెట్టకపోవచ్చు. కానీ ఆ ప్రాంత నాయకులుగా మీ దగ్గర మీరు దూరుతా ఉన్నారు. మీరు ఏం అడుగుతా ఉన్నారు, మిమ్మల్ని రైతులు ఏం అడుగుతా ఉన్నారు? 100% ముఖ్యమంత్రి గారు రైతులకు తగిన న్యాయమే చేస్తాడు. వాళ్ళు ఆశించిన కన్నా 10 రూపాయలు ఎక్కనిస్తాడు కానీ తక్కువ అవకాశం లేదు. ఎందుకంటే ఆ ప్రాంతం బిడ్డలు ఆయన గుండెల్లో పెట్టుకొని గెలిపించుకున్నారు. మొన్నటి ఎలక్షన్లో రేవంత్ రెడ్డి అన్న గారు మీద ఎన్ని కుట్రలు చేసినా ఆయన నియోజకవర్గం దాటకుండా వాళ్ళు 1000 కోట్లు పంపించినా కానీ ఆయన 2-3 రోజులు వచ్చి కొడంగల్ ప్రచారం చేసిండు అంతే. మొత్తం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ యువకుడు, ప్రతి గ్రామ రైతన్న మా నాయకుడు ముఖ్యమంత్రి అయితే మా బతుకులు మారుతాయని చెప్పి ఎంతో హోప్స్ పెట్టుకొని వాళ్ళు ఓట్లేసారు. మొన్న లగచర్ల కావచ్చు, పుల్చర్లగుట్ట తండ కావచ్చు, రోటిబండ తండ కావచ్చు, అక్కింపేట, పోలేపల్లి, ప్రతి విలేజ్ తీసుకొని ప్రతి విలేజ్ లో మెజార్టీ ఇచ్చిండ్రు. మా ప్రాంత కొడంగల్ బిడ్డలంతా మెజార్టీ ఇస్తేనే కదా వీళ్ళు ఎన్ని మూటాలతో వచ్చినా ముల్లెలతో వచ్చినా కొన్ని కోట్లు వెదలా 200 కోట్లు ఖర్చు పెట్టిండు పట్నం నరేందర్ రెడ్డి. అయినా కొడంగల్ బిడ్డలు గుండెల్లో పెట్టుకొని గెలిపించిండ్రు అంటే మరి ఆ ప్రాంతానికి కూడా ఈయన ఏదో ఒకటి చేయలే కదా. ఆయన మీద ఎంత నమ్మకం పెట్టుకొని గెలిపించింటారు. ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి. ఆ ప్రాంతం కూడా కొంచెం రాష్ట్రంలో ముఖ్యమంత్రి నియోజకవర్గం ఖచ్చితంగా సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కావచ్చు, కుప్పం కావచ్చు, పులివెందులకు ధీటుగా అభివృద్ధి చెందాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మా ప్రాంతం అత్యంత వెనుకబడ్డ ప్రాంతం. మా ప్రాంతంలో 2 సంవత్సరాలు నేను ఇందాక చెప్పిన 2 సంవత్సరాలు వాన పడలేదంటే మొత్తం ఊర్లు మొత్తం వలస పోయి బతకాల్సిన స్థితి ఏర్పడింది. అదే ఆ ప్రాంతంలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చి అక్కడ ఒక ఇండస్ట్రియల్ కారిడార్కు అనుసంధానంగా మనకు నారాయణపేట కోడంగా లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు వస్తున్నాయి, కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ వస్తుంది, అక్కడ మెడికల్ కాలేజ్ వచ్చినాయి, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. 2 సంవత్సరాలు వర్షం పడకుండా కానీ అక్కడ మనం ఒక పరిశ్రమ ఉంటే మనకు అక్కడ ఉపాధి దొరుకుతుందని ముఖ్యమంత్రి గారు అనుకోవచ్చు. ఖచ్చితంగా దానికి మేము కూడా మద్దతు ఇస్తున్నాం. కానీ పట్నం నరేందర్ రెడ్డి ఏమంటున్నాడు, మన జైలుకెళ్ళే క్రమంలో బిడ్డ రేవంత్ నిన్న మళ్ళా ఓడగొడతా అని చెప్పి చెప్తా ఉన్నాడు. పట్నం నరేందర్ రెడ్డి గారు ఈసారి వార్డు మెంబర్ కూడా గెలవడు. యా ఊళ్ళో వస్తాడో రమన్ వాడు మొన్న వచ్చి రైతులను రెచ్చగొట్టి మీరు కొట్టుండి, మీరు చంపుండి, మీరు నరకుండి ఏమన్నా అయితే నేను చూస్తున్నాడు. వాడిని చూసేదే దిక్కులేదు. ఓకే, వాడు చేయడం బట్టే మా రైతన్నలు ప్రశాంతంగా జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని హింస కింద మార్చేసిందే పట్నం నరేందర్ రెడ్డి. ఏదైతే పట్నం నరేందర్ రెడ్డి ఆ రోటి బండ తండ లగచర్ల పోయి ఆ రైతులను ఆ రకంగా రెచ్చగొట్టి రాత్రికి రాత్రి టీఆర్ఎస్ గుండెలకు కొన్ని పైసలు ఇచ్చి తాగిపిచ్చి ఆ లగచర్ల విలేజ్లో ఆ రోజు మీటింగ్ జరుగుతుంటే మొత్తం వివిధ గ్రామాల నుంచి టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి అక్కడ దాడి చేయాల్సిన అవసరం ఏముంది? అమాయకమైన మా రైతన్నలను తీసుకుపోయి వీళ్ళు దాడి చేసి ఆ దాడికి ప్రేరేపించింది వీళ్ళు. 100% వీళ్ళు లేకుండా అక్కడ అంత హింస జరిగేది కాదు. ఫస్ట్ మీటింగ్ మామూలుగా జరిగింది, మరి ఎందుకు కాలేదు అక్కడ గొడవ? ఎందుకు కాలేదు చెప్పండి మీరు? 2 నెలల నుంచి అక్కడ అక్కింపేట చౌరస్తా దగ్గర టెంట్ వేసుకొని రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఒక్కరోజు ఒక గొడవ కాలేదు, ఎందుకు కాలేదు? దాడి చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్ మాటలు రైతులు విన్నారు, నమ్మిర్రు, దాడి చేసిర్రు, అది వాస్తవం. అలా రైతులు ఉన్నారు, దాడి చేసిన దాంట్లో బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. కానీ రైతులకు మీరెందుకు భరోసా కల్పించలేకపోయారు? మీరెందుకు ఫెయిల్ అయ్యారు వాళ్ళకు నమ్మకం కలిగించడంలో కాంగ్రెస్ వాళ్ళు? ఇప్పుడు నీవు ఎంతనన్నా చెప్పు, రైతులకు భూమి పోతుందని ఒక సెంటిమెంట్ ఉంటుంది. అది 100% నువ్వు చూసినావు. ముచ్చర్ల ఫార్మసిటీ కావచ్చు, మల్లన్న సాగర్లో చూసినాం, రంగనాయక సాగర్లో చూసినాం, ఎయిర్పోర్ట్లో చూసినాం. నీవెంత చెప్పు, రైతన్నలు అనేటటువంటిది కొంచెం భూమి ఇవ్వడానికి ఎవరైనా ఇబ్బందే పడతారు. వాళ్ళు మ్యాక్సిమం అటు సైడ్ ఎవరు కొట్లాడతారో వాళ్ళకి మద్దతుగానే ఉంటారు. దాంట్లో మనం ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ వీళ్ళు ఆ నిరసనది హింస వైపు తీసుకెళ్లడం తప్ప అంట నేను. ఇప్పుడు శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా స్వతంత్రోద్యమాన్ని గాంధీ శాంతి మార్గంలో నడిపిండు. ఎంతకన్నా ఎక్కేం కాదు కదా ఇదైతే. శాంతియుతంగా నడిపి నిరసన తెలియజేసి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి
ఇంకా 10 లక్షలు కాకపోతే ఇంకో 10 లక్షలు ఎక్కడ అడుగుదాం, కొట్లాడదాం, మాకు ఇది కావాలని చెప్దాం. కానీ నేను ఆపుతా, పీక్తా, పొడుస్తా, మళ్ళేస్తా, అడ్డం అనుకుంటా, నిలువ అనుకుంటా అంటే ఏమైంది? ఇప్పుడు నీకే దిక్కు లేదా? జైల్లో వస్తే చిప్ప కూడా తింటున్నావు. ఓకే, పట్నం నరేందర్ రెడ్డి చేసినటువంటి ఈ దుర్మార్గం ఆలోచనే కదా, లేకపోతే మా రైతన్నల మీద ఇటువంటి అక్రమ కేసులు అయ్యేటివా? ఈ దేశ చరిత్రలో ఎక్కడన్నా కలెక్టర్ల మీద అధికారుల మీద దాడులు కాదు, పట్నం నరేందర్ రెడ్డి వాళ్ళ గూండాలకు మందు తాగిపించి చంపాలని కుట్ర చేసిండు. 100% భోగమోని సురేష్ అనేటటువంటి ఒక సినిమా యాక్టర్ని అడ్డం పెట్టుకొని వానికి అసలు పార్మల సెంటు భూమి లేదు. ఈ రోజు 19 మంది రిమాండ్ ఉంటే 19 మంది అసలు అందులో ఒక ఎకరా భూమి లేదు. ఆ లాచర్ల గ్రామస్తులు కానీ వాళ్ళు ఉన్నారు సగం మంది అందులో. అకింపేట కావచ్చు, వివిధ గ్రామాల నుంచి పోయి దాడి చేయాల్సిన అవసరం వీళ్ళకి ఏముండే? ఆ రోజు ఉదయమే వాళ్ళకు ఒక ఆంక్షలు పెట్టిండ్రు, లాచర్లకు వేరే గ్రామాల్లో రాకూడదు అని చెప్పిండ్రు. వీళ్ళు ఎందుకు వెళ్ళాలి అక్కడ? వీళ్ళకి ఏదో కుట్ర ఉండి అధికారులని ఆ గ్రామంలో మీటింగ్ ఏర్పాటు చేస్తే దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పి గ్రామ చివరిలో వెళ్ళి అక్కడ ఒక టెంట్ వేసినారు. అక్కడ టెంట్ వేసి అధికారులు ఉండి అక్కడ ఉండి వీళ్ళు రాకుండా సరే ఈ రోజు వెళ్ళిపోదాం, మళ్ళీ ఒక రోజు మేము పెట్టుకుందామని వాళ్ళ ఒక ప్లాన్ ప్రకారం ఉంటే ఈ భోగమోని సురేష్ అనేటటువంటి వ్యక్తి అక్కడికి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మాయమాటలు చెప్పి, లేదు సార్ రైతులు అట్లా ఏం చేయరు, మీరు అక్కడికి వచ్చి మాట్లాడండి, ఇక్కడికి రారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇడికెళ్ళి తీసుకొని పోయి వాళ్ళ మీద చంపే ప్రయత్నం చేసిండు. మరి దీన్ని పోలీస్ సిబ్బంది ఎందుకు గ్రహించలేకపోయిందాడా? పోలీస్ సిబ్బందిని కూడా వీళ్ళే వద్దన్నారు. ఎందుకు వద్దన్నారు అంటే పోలీసు వాళ్ళు అక్కడికి వస్తే వీళ్ళు కలిసి ఘర్షణ పడే అవకాశం ఉంటుంది. మా రైతులు అటువంటి క్రిమినల్ మెంటాలిటీ లేదని చెప్తున్నా నేను. క్రిమినల్ మెంటాలిటీ కొడంగల్ ప్రాంతంలో ఉండదు, చంపుకోవడం అంటుండదు. ఎలక్షన్ వరకే, ఎలక్షన్లో కూడా ఒక కేసు కావని చెప్తున్నా మేము, ప్రశాంతయుతంగా జరుగుతుంది. మా ప్రాంతంలో అటువంటివి ఉండవు కాబట్టి కలెక్టర్ కూడా గతంలో ఆదిలాబాద్ అక్కడక్క ఖమ్మం ట్రైబల్ ఏరియాలో పనిచేసిండు కాబట్టి అంతవరకు వస్తుందని అనుకోలేడు. కానీ ఈ దుష్టులు పట్నం నరేందర్ రెడ్డి మరికొంతమంది టీఆర్ఎస్ రౌడీలు కుట్రాలు అన్నీ చంపాలని ప్లాన్ చేసింది అనేటటువంటిది కొంచెం వాళ్ళు పసిగట్టలేకపోయినరు. ఓకేనా? ఫైనల్గా ఆ రైతులకు కానీ లేదంటే ఆ ప్రాంత ప్రజలకు కానీ నువ్వు అంటే ఒక్కోసారి ఈ లగచర్ల ఈ ప్రాంతం ఏవైతే ఉన్నాయో హకీంపేట ఆ ప్రాంతం ఏదైతుందో ఆ ఇష్యూ పక్కన పెట్టాలంటే రైతులకు మీరు ఏం చెప్తారు? రేవంత్ రెడ్డితో మీరు ఎలాంటి భరోసా తీసుకోగలుగుతారు? మీరు ఆ రోజు తిరుపతి రెడ్డి వస్తుండని చెప్పేసి కూడా అన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు, రైతులకు ఏదైతే కావాలో అది మాట్లాడించే ప్రయత్నం చేస్తా అని చెప్పేసి వాళ్ళకి భరోసా ఇచ్చారు గతంలో. మీరు ఆ ప్రజలకు ఏం చెప్తారో చెప్పండి ఒకసారి. 100కు 200% మా ప్రాంతంలో భూమి పోతున్నటువంటి రైతుల తరఫున మాకు కూడా కొంచెం బాధ ఉంది. మా ఊరిది కూడా భూమి ఉంది, భూమి పోతిగా ఎవరు తెచ్చేయలేరు, అది తరతరాల ఆస్తి పోతుంది. సరే, దాన్ని ముఖ్యమంత్రి తరఫున మనం ఈ దేశానికి త్యాగం చేసినాం అనుకుందాం, ఏం చేస్తాం చెప్పు? ఈ హైదరాబాద్లో కొన్ని లక్షల మంది భూమి లేని వాళ్ళు బతుకుతలేరా? ఆ ప్రాంతంలో మనకు ఉద్యోగాలు వస్తాయి, డబుల్ బెడ్రూమ్లు వస్తాయి, మనకి ఏదన్నా ముఖ్యమంత్రి గారు ఆల్టర్నేట్గా మనకు ఒక ఉపాధి కల్పిస్తాడు, మన పిల్లల్ని బంగారు భవిష్యత్తు కోసం ఆయన కడుపులో పెట్టి చూసుకుంటాడు. ఆయనను కూడా మనం ఒకసారి నమ్ముదాం. ఖచ్చితంగా తగిన పరిహారం 20 లక్షలు అంటున్నారు, ఇంకా కావాలంటే ఇంకెక్కువ అడుగుదాం, ఇంకా ప్లాట్ సైజు పెంచిపించుకుందాం, ఇంకేమైనా 10 రూపాయలు ఎక్కువ అడుగుదాం. అందరు సహకరించడానికి రైతన్నలందరూ నేను చెప్తున్నా కదా రెడీగా ఉన్నారు. ఒక రోజు కాకపోతే 2 రోజులు నిరసనలు కామన్గా తెలుపుతారు. ఇవ్వడానికి కూడా వాళ్ళు కొంచెం సానుకూలంగా ఉంది ఏదో ఒక మూలన. ఇంకోటి ఏంటంటే ఇన్ని రోజులు పార్మా వల్ల అక్కడ ఏమి జనాలకి ఒకటి ఏం తీసుకొచ్చి వచ్చిండ్రు వీళ్ళంటే, ఈ పార్మా అనేటటువంటి ఒక ఫ్యాక్టరీ వస్తే ఇది మొత్తం పొల్యూషన్కి సంబంధించింది, ఈ ప్రాంతం మొత్తం ఇబ్బంది అవుతుంది, గ్రౌండ్ వాటర్ కలుషితం అవుతుంది, ఈ ప్రాంతంలో మనం జనజీవనం సాగించలేమని వీళ్ళు ఒక అపోహలు కల్పించారు. కానీ ముఖ్యమంత్రి కూడా గతంలో గ్రీన్ పార్మా తీసుకొస్తా అని చెప్పిండు. వీటన్నిటిని రద్దు చేసి ఈరోజు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొని వస్తా, ఆ ప్రాంతంలో పొల్యూషన్ అనేటటువంటిది లేకుండా చేస్తాను ఈరోజు నోటిఫికేషన్ కూడా మార్చి మళ్ళీ ఇస్తున్నారు. దీనికి అంత సహకరిస్తారని మేము అనుకుంటాం. ఎందుకంటే మా గ్రామ నాయకులు కొందరు పార్మా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే కూడా మాతోనే అన్నారు, పార్మా కాకుండా ఏమైనా తీసుకురండి, ఇది కాకపోతే ఇంకెక్కువ ల్యాండ్ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఖచ్చితంగా వీళ్ళందరి సూచనలను కూడా పరిగణనలకు తీసుకొని ముఖ్యమంత్రి గారు ఈరోజు పార్మా కాకుండా ఇండస్ట్రియల్ కారిడార్ అని చెప్పిండు. ఖచ్చితంగా సహకరిస్తానని మేమైతే అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళందరి కోరిక మేరకే పార్మా తప్ప ఏరేది ఏమని వేయండి ఇస్తామని చెప్పిండ్రు. పార్మా ఇప్పుడు క్యాన్సల్ చేసిండ్రు, ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది, సహకరిస్తారు 100% అని నేను అనుకుంటున్నాను. తాండా మహిళల పైన జరిగినటువంటి దాడి ఎంతవరకు నిజం? తాండా మహిళల మీద దాడి జరగలేదు. వాళ్ళు చెప్తా ఉన్నారు మాకు దెబ్బలు తాకినాయి, తెలంగాణ పోలీసులు వచ్చి మాతోటి అసభ్యంగా ప్రవర్తించారు, కరెంట్ బంద్ చేసారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మహిళలను చూడకుండా ప్రైవేట్ పార్ట్స్లో వాళ్ళు టచ్ చేసారు. లే అంత మరీ ఇది ఏంది పాకిస్తానా ఆఫ్ఘనిస్తానా? టీఆర్ఎస్ వాళ్ళు నేను చెప్తున్నా కదా ఒక పకడ్బందీగా కొన్ని 100 యూట్యూబ్ ఛానల్ అని కొనుక్కొని ఈరోజు ఈ దేశంలోనే అత్యంత రిచెస్ట్ ప్యాక్కి నిన్న ఎన్నికల సంఘం ప్రకటించింది అనుకుంటా, దాదాపు 15,000 కోట్ల ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి ఈ ఇళ్లకు?
ఆ 15,000 కోట్ల ఆస్తులు తీసుకొని వచ్చి ఇట్లా కొంత చిల్లర మల్లర యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని మరికొంతమంది చిల్లరగాళ్ళని పెట్టుకొని అక్కడ తప్పుడు ప్రచారాలు చేపిస్తున్నారు. కానీ అంత దౌర్జన్యం అయితే పోలీసు వాళ్ళు చేయరు. 100 కానీ ఎట్లా చేస్తారండి? ఆ రాత్రి ఎందుకు చేస్తారు? నిజంగా చెప్పాలంటే అధికారుల మీద దాడులు చేసినటువంటి వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఎందుకు చేయరు? అట్లా ఈ దేశ చరిత్రలో ఒక కలెక్టర్ని చంపాలని ఎవరైనా చూసినరా? ఏం సందేశం ఇద్దాం అనుకున్నాడు కేటీఆర్? ఈ రాష్ట్రంలో పోలీసు వాళ్ళు పనిచేయద్దు, ఐఏఎస్ వాళ్ళు పనిచేయద్దు, ఐపీఎస్ వాళ్ళు పనిచేయద్దు, ఎవరు పనిచేయకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం చెందాలి, మళ్ళీ మా అప్ప నేనే గద్దెనెక్కి కూర్చున్నాలే, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి, ఇప్పటికే లక్షల కోట్లు దాచుకున్నాం, మళ్ళీ దోసుకోవాలనే కదా వాళ్ళ ప్లాను. ఏం సమాధానం? అసలు ఎవరైనా పోలీసు వాళ్ళు అట్లా చేస్తారు? ఎక్కడన్నా ఉందా? ఇంత దౌర్జన్యం ఎక్కడిది? ఈ దిక్కుమాల ప్రచారం చేస్తున్నారు వీళ్ళంతా, లంగల్ని దొంగల్ని పెట్టి ఒక లంగ ప్రచారం చేస్తున్నారు. కానీ అటువంటిది జరగలేదు. అవాస్తవం 100% అవాస్తవం. అవకాశం లేదని నేను అనుకుంటున్నా. లేదు. ఎందుకు చేస్తారు చెప్పండి? ఒకరిద్దరు పోలేరు, చాలా మంది పోలీసులు ఉన్నారు, ఐఆర్ ఆఫీసర్లు ఉన్నారు. ఖచ్చితంగా నిందితుల్ని గుర్తించడానికి వెళ్ళినారు, అంతేగాని ఎటువంటి దాడులు చేయలేదు, అసభ్యంగా ప్రవర్తించలేదు. ఓకేనా? అదే ప్రాంతానికి సంబంధించిన ఒక సర్పంచ్ మొన్న సూసైడ్ చేసుకోండు, కొండారెడ్డిపల్లి. ఏంది మరి అదేంది కదా? ఆ ప్రాంతం కాదు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత ఊరు కల్వకుర్తి నియోజకవర్గంలో వాళ్ళ సొంత గ్రామానికి సంబంధించినటువంటి సాయిరెడ్డి అనేటటువంటి ఒక రైతు. ఆయన అక్కడ నేను కూడా చాలా మందితో మాట్లాడితే ఏమైందంటే అక్కడ గ్రామకంఠం ఉందంట. ఆ గ్రామకంఠంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యింది కాబట్టి వాళ్ళ ప్రాంతం కూడా వాళ్ళ పుట్టినూరు కాబట్టి ఏదైనా అభివృద్ధి చేయాలని చెప్పి ఒక గ్రామ కమిటీ ఏర్పాటు చేస్తే పెద్దలందరూ కూడా ఒక కమిటీకి ఏర్పడ్డారు. ఆ కమిటీలో కూడా ఈయన మాజీ సర్పంచ్ సాయిరెడ్డి అనేటటువంటి వ్యక్తి, ఈయన కూడా అందులో ఒక మెంబర్. వీళ్ళందరూ కలిసి చేంజ్ చేసిండ్రంటే ముఖ్యమంత్రి వాళ్ళకి ఒక బాధ్యత అప్పచెప్పాడు. వివిధ మీ ఊరికి ఒక సోలార్ ప్రాజెక్ట్ ఇస్తున్నా, ఇది ఒకటి ఇస్తున్నా, అది ఇస్తున్నా, భూములంతా మీరు ఎక్కడైనా అడ్జస్ట్మెంట్ చేయండి అంటే ఆ గ్రామంలో ఒక గ్రామకంఠం ల్యాండ్ ఉందట, మనకు కూడా తెలియదు. అక్కడ స్థానికులు చెప్పారు. ఆ గ్రామకంఠంలో ఒకటి మన వెటర్నరీ హాస్పిటల్ కట్టిండ్రట. అది కడితే మరి దాని మీద వీళ్ళకి ఏదైనా ఆశ ఉందో ఏదో తెలియదు, కానీ అది ఒక కారణం. దాంతోపాటు సాయిరెడ్డికి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కొడుకులకు బిడ్డలకు కూడా ఒక ఆస్తి తగాదు ఉంది. సాయిరెడ్డి కొంత ల్యాండ్ కొని ఆయన రియల్ ఎస్టేట్ చేస్తారు, వాళ్ళ కొడుకులు వాళ్ళు. ఆయన ల్యాండ్ కొని ఆయనకు ఒక బిడ్డ ఉంటుంది, ఆ బిడ్డకు కొంచెం వాళ్ళ బిడ్డ కొడుకు కొంచెం రిజిస్ట్రేషన్ చేసిండంట. ఒక 4-5 ఇష్యూలు కలిపి ఆయన సరే 85 సంవత్సరాలు ఏజ్ అనుకుంటా నాకు దగ్గర ఇవన్నీ కలిపి ఆయన ఏదో మనస్తాపం చెంది ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, క్షణికావేశంలో చేసుకున్నాడు అని గ్రామస్తులే చెప్తున్నారు. మీకు నేను చూపిస్తా, వీడియోలోనే పంపిస్తా. ఆయన ఇల్లుకు చుట్టుముట్టు రోడ్డు ఉన్నది, రేవంత్ రెడ్డి ఆయన టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి కుటుంబం మొత్తం అటు రోడ్డు లేకుండా చేసిర్రు, ఆయన అన్ని రకాలుగా కార్నర్ చేసిర్రు అని చెప్తాం. లేదు, నేను 100% చెప్తున్నా. మీరు రేపు మళ్ళీ వెళ్ళండి, ఆ ఊర్లో చూడండి, ఆయన ఇల్లు కూడా రోడ్ బ్లాక్ అయిందని నిన్న కేటీఆర్ చెప్తున్నాడు. ఏడవతే చిల్లర మల్లర రాజకీయమే కేటీఆర్ గాంధీ. అదేదో పిన్గల మీద పేలాలు ఎరక తిన రకం, ఆ రకంగా చేసి ప్రతి దాన్ని శవ రాజకీయం చేస్తాడు వీడు. నీ కేటీఆర్ని తీసుకొని పోరేపు, కేటీఆర్ని తీసుకొని పోతే సాయిరెడ్డి అనేటటువంటి రైతుకు ఆయన ఇంటికి బాట లేదంటే నీ దే ఛాలెంజ్కైనా సిద్ధం కేటీఆర్. బాట కూడా ఉంటే నీవు రాజకీయ సన్యాసం చేస్తావా, ముక్కు నేలకు రాస్తావా? ఉంది, ఆయనకు ఉంది. కానీ ఈయన రాజకీయ స్వార్థం కోసం ఆయన ఆ రకంగా చెప్తున్నా కదా, వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం ఎవరినైనా చంపుతాడు, ఏమైనా చేస్తాడు, ఏదైనా చేస్తాడు, ఏమైనా కావాలి, మళ్ళీ నాకు నా ఏక అధికారం కావాలి అనేటటువంటిది. ఎందుకంటే వీళ్ళు చేసిన లంగ పనులు, దొంగ పనులు, వీళ్ళు చేసినటువంటి మనం అన్ని చూసిన అసాంఘిక కార్యక్రమాలు, డ్రగ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, సినిమా వాళ్ళతో జల్సాలు కావచ్చు, ఇవన్నీ ఇబ్బందులు అయినాయి. ఒక్కసారిగా 10 ఏళ్ల నుంచి రాజసింహాసనం మీద కూర్చొని మొత్తం సకల సుఖాలు అనుభవించి, రాజభోగాలు అనుభవించి, హైదరాబాద్ నిజాం నవాబ్ లాగా 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకొని ఒక్కటేసారి అధికారం పోయేటికల్లా మైండ్ దొబ్బి మైండ్ బ్లాక్ అయినట్లుంది, చిన్న మీద జరిపోయినట్లుంది. ప్రతి దాన్ని శివరాజకీయం చేస్తున్నాడు చిల్లరగాడు. వీళ్ళు చేసినటువంటి కట్టుకట్ట కానీ నీవు చూడు పోయి ఆ సాయిరెడ్డి అనే రైతు ఇంటికి బాట ఉందా లేదా? ఎల్ షేప్ లో బాట ఉంది, 2 అంకల రోడ్డు ఉంది. మీకు నేను వీడియో పంపిస్తాను, నా దగ్గర ఉంది. ఇదంతా ఒక కట్టుకథ. గ్రామస్తులందరూ ముఖ్యమంత్రికి ఎంత చిన్న విలేజ్ విషయంలో ఆయన ఎందుకు తల దూరిస్తాడు చెప్పు? ఆయన మీద ఆయన కుట్ర ఉంటే ఆ గ్రామ కమిటీలో ఆయన ఎందుకు విలేజ్ డెవలప్మెంట్ కమిటీలో ఆయన ఎందుకు సభ్యునిగా తీసుకుంటాడు? మొన్నటి ఎలక్షన్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవిని గెలిపించాలని ఆయన ప్రచారం చేసిండు కదా. ఆయన కొన్ని నిజంగా చెప్పాలంటే ఆయన కొన్ని కుటుంబ కలహాలు ఉన్నాయి, ఆయన కొడుకు కోడన్ల మధ్య, కొడుకు బిడ్డల మధ్యలో ఆస్తి తగాదాలు ఉన్నాయి. వీటన్నిటిని ఆయన కొంచెం పెద్ద మనిషి కాబట్టి భరించలేక ఏదో ఒకటి ఇట్లా దొబ్బేయాలని చెప్పి
ఆయన ఏదో క్షణికావేశంలో ఆ లెటర్ రా చనిపోయాడని గ్రామస్తులంతా చెప్తున్నారు. దానికి ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు. ఈ రాష్ట్రంలో ఇన్ని వేల గ్రామ పంచాయతీలు ఉండగా ఆయన ఒక గ్రామ పంచాయతీలో ఒక సర్పంచ్ని టార్గెట్ చేసేంత అవసరం ఆయనకి ఏముంది చెప్పండి మీరు? ఒక ముఖ్యమంత్రికి ఒక మాజీ సర్పంచ్ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమన్నా ఉంటుందా? పైగా సొంత ఊరు గ్రామస్తులు వాళ్ళ కులపాయన ఎక్కడ ఉండదు. ఆయన క్షణికావేశంలో చనిపోయాడని గ్రామస్తులే చెప్తున్నారు. దీన్ని దయచేసి రాజకీయం చేయకండి కేటీఆర్. నీలాక లంగ పనులు అయితే మా ప్రభుత్వం అయితే 100% చేయదు. శవాల మీద అయితే రాజకీయం 100% చేయదు. ఒకవేళ ఈరోజు లగచర్ల కావచ్చు, ఆ ప్రాంత రైతులకు కావచ్చు అన్యాయం జరిగితే ఏదైతే గతంలో కేసీఆర్ మీద పాట పాడి రాష్ట్రం అంతా ఊపినావో మళ్ళా రేవంత్ రెడ్డికి ఆపోజిట్గా పాట పాడే ఆలోచన ఏమైనా ఉందా? 100% మా ప్రాంత బిడ్డల బతుకుల కోసం ఈ దేనికైనా సిద్ధమే. మా ప్రాంతం బిడ్డలకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్యాయం చేయరని నేను 100% విశ్వసిస్తా. ఏదన్నా అన్యాయం జరిగితే రేవంత్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి కూర్చొని మాట్లాడి న్యాయం చేసేంత మాకైతే ఉంది. ఆ సాన్నిధ్యం ఉంది. ముఖ్యమంత్రి గారి ఇంటికి ఏ రాత్రి పోయినా ఏ కష్టంతో పోయినా మాకైతే అక్కడ అలౌడ్ ఉంది. ఖచ్చితంగా మా రైతుల్ని తీసుకొని పోతాం. వాళ్ళ డిమాండ్లు ఏమన్నా ఉంటే చర్చిస్తాం. రేపేళ్ళున్న రమ్మన్నాడు కూర్చుంటాం. ఖచ్చితంగా 10 కాకపోతే ఇంకా 10 ఎక్కడ అడుగుతాం. వాళ్ళకి ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి మా వంతు మేము కృషి చేస్తామని మా గ్రామ ప్రజలకు కావచ్చు, మా చుట్టుపక్కల అకింపేట కావచ్చు, లగచెర్ల కావచ్చు, పులిచెర్లకు సంబంధించినటువంటి మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కలిసి రాండి, ప్రభుత్వంతో కొట్లాడదామని మేము గతంలో కూడా చెప్పినాం. ఏదైతే టీఆర్ఎస్ శక్తులు ఈ అసాంఘిక శక్తులు వీళ్ళందరూ కలిసి వాళ్ళని ఒక తప్పుదో పట్టించి వాళ్ళు రెచ్చగొట్టి మా రైతులను ఇబ్బంది పెట్టినారు. కానీ మా రైతన్నలు అటువంటి వాళ్ళు కారు, చాలా మంచి వాళ్ళు. దాదాపు ఒక 400 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్లు కూడా ఇచ్చిండ్రు. ఇప్పటికీ వాళ్ళు చెప్తున్నా ఒక 400 ఎకరాల వరకు ఇచ్చిండ్రు ఈ ల్యాండ్ సేకరణల. అంత కఠినస్తులు గారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని కూడా వాళ్ళు గౌరవిస్తారు. ఖచ్చితంగా ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటారని నేను అనుకుంటున్నా. ఓకేనా? ఫైనల్గా కొడంగల్ నరసింహ, సింగర్ నరసింహ అని చెప్పేసి అందరికీ తెలుసు. సింగర్ నరసింహకు కొంత డబ్బు ఇచ్చి పోయి రైతుల్లో మాట్లాడు, తిరుగు, చెయ్యు, ప్రభుత్వం మీద మచ్చ రాకుండా వేయి అని చెప్పేసి రేవంత్ రెడ్డిని కొంత డబ్బు ఇచ్చిండని చెప్పేసి చెప్తా ఉన్నారు. అవన్నీ చిల్లర మల్లర మాటలు మస్తు మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారు మరి గంత చౌకబారు పనిచేయరు. మేము కూడా ఏ రోజు డబ్బు కాశవాడి పని చేస్తలేము. ఈ రోజు కూడా మేము కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంటూడి పనిచేస్తాం. కానీ ఏ రోజు ఇలా చిల్లరగాళ్ళ కోసం మేమైతే ఆ చిల్లర మల్లర సోషల్ మీడియాలో బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మీ ఫోటో షేర్ చేసి వీళ్ళకు ఫండింగ్ ఇచ్చిర్రు, ఫార్మర్ రైతులను మోసం చేయాలి, ఫార్మర్ రైతులను నమ్మబలికి ఆ భూములు ఎట్లైనా లాక్కోవాలి, ప్రభుత్వం మీద మచ్చ రాకుండా చేయాలని చెప్పేసి కొన్ని సోషల్ మీడియాలో మీ ఫోటో కూడా ఈ మధ్య కాలంలో వైరల్ అయింది. నేను చెప్తున్నా కదా 100% వీళ్ళంతా ఒక పేడ్ బ్యాచ్ ని తయారు చేసినారు. ఏదన్నా చేస్తారు, తిమ్మిని బమ్మి చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. ఉన్నది లేని చూయించుట్లా వీళ్ళు అయ్యే కొడుకులు ఒక మంచి డ్రామా కంపెనీ. వీళ్ళు డ్రామాలు వేసుకుంటే మంచిగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక మంచి అవకాశం ఇచ్చి, అరే 10 ఏళ్ళు మీరు ఏం బీకలేకపోయినారు, ఈ 10 సంవత్సరాలు మళ్ళీ ఒక 10 సంవత్సరాలు మీరు ఖాళీ అనే కూర్చోరు, ఏదైనా డ్రామాలు వేసుకోనరా బాబు అంటే వీళ్ళు డ్రామా లేకుండా కొంతమందిని అక్కడ తీసుకొని వచ్చి మా మీద చిల్లర మల్లర ప్రచారం చేస్తున్నారు. కానీ ఎవరు నిరూపించలేదు దాంట్లో. ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇంకెవరు కావచ్చు చిల్లి గవ్వ ఇచ్చినట్లు వీళ్ళ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే నిరూపించాలే. కానీ ఇటువంటి చిల్లర మల్లర గలకు మేము సమాధానం కూడా చెప్పాము. మా రైతులకు మేము గట్ల అమ్ముడపోయే అవకాశం అయితే మాకు లేదు. 100% ఫైనల్ గా రైతుల పక్షాన మీరు నిలబడతారా? 100% నిలబడతాం. వాళ్ళకి తగిన ఎంత కావాలంటే వీలైనంత ఎక్కువ ఇవ్వమని చెప్తాం. మా ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటాం. నేను చెప్తున్నా కదా, ఒక 4 సంవత్సరాల తర్వాత కొడంగల్ యొక్క విధి రాత మొత్తం మారుతుంది. అది ఒక 3-4 మా గ్రామాలే ఉంటాయి అందులో టాప్. ఈ కొడంగల్ నియోజకవర్గంలో కావచ్చు, వివిధ పక్క పరిగి కావచ్చు, తాండూరు కావచ్చు, అవన్నీ నియోజకవర్గాల ప్రజలు వచ్చి మా ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకునే అవకాశం వస్తుంది. మా ప్రాంతంలో కూడా కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతారు. మనం చూస్తుంటాం హైదరాబాద్లో కొన్ని వేల మంది ఇండ్లు కట్టుకొని కిరాయిలకు ఇచ్చుకొని బతుకుతుంటారు. మా ప్రాంతంలో కూడా అట్లా కావాలని మేము కలలుగా అంటున్నాం. అవన్నీ జరుగుతాయని మేము అనుకుంటున్నాం. చూస్తారు మీరు చూడండి, 5 సంవత్సరాల తర్వాత ఎవరైతే ఈ రోజు మమ్మల్ని తిట్టుకుంటున్నారో లాచర్ల కావచ్చు, అకింపేట మా గ్రామాలకు సంబంధించి వాళ్ళే ముఖ్యమంత్రి గారిని వాళ్ళే స్వాగతిస్తారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. ఓకేనా? ఫైనల్గా రేపో మాపో రేవంత్ రెడ్డిని కలుస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరైతే వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళు దాడిలో పాల్గొన్నారు, వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళు కేసులో ఇప్పుడు ఇబ్బంది పడతా ఉన్నారు, వాళ్ళ పక్షాన సానుభూతి ఏమైనా ఉందా రేవంత్ రెడ్డికి? 100% ముఖ్యమంత్రి ఆయన ఒక ఖచ్చితమైన క్లారిటీతో ఉన్నారు. ఎవరైతే ఆయన ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, ఈ రాష్ట్రంలో ఒక అలజడులు సృష్టించాలి, తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించినాయని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం అన్ని ఒక సంకేతాలు వెళ్ళాలని ఎవరైతే కుట్రలు వన్నినరో ఆ కుట్రలు వన్నిన ఒక్క కొడుకును కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అమాయకుల్ని ఇబ్బంది పెట్టకూడదు,
ఈ దాడి వెనుక ఎంత పెద్దోడు ఉన్నా వాడిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వదలమని ముఖ్యమంత్రి గారు నిన్న కూడా చెప్పారు కొంతమంది కమ్యూనిస్ట్ నాయకులతో. ఖచ్చితంగా, ఎందుకంటే ఈరోజు వాళ్ళని వదిలిపెట్టొద్దు. వాళ్ళకి ఏం సంబంధం లేదు టీఆర్ఎస్ వాళ్ళని మందు దాగి వాళ్ళది ఒక్క ఎకరా పోతలేదు. నేను చెప్తున్నా 19 మంది ఇప్పుడు అందులో ఒక సెంటు భూమి లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎందుకు వదలాలి చెప్పు? వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళ వల్లనే కదా మా అమాయకమైన రైతులు ఈరోజు కేసుల పాలైంది. ఖచ్చితంగా నిందితులు ఎవరైతే, ఆ కుట్రదారులు ఎవరైతే, ఇప్పుడు కస్టడీ పిటిషన్ ఉంది, ఖచ్చితంగా భోగమోని సురేష్ని కస్టడీలోకి తీసుకొని, పట్నం నరేందర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకొని, ఎందుకు 40 సార్లు 80 సార్లు ఒక్క రోజులో 24 గంటల్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది? ఈ కేసులో మొత్తం ఎంటున్నటువంటి కేటీఆర్ కానీ వీళ్ళందరినీ బొక్కలేసి వాళ్ళ బొక్కలు చూర చేస్తే ఇవన్నీ బయటకు వస్తాయి. అసలు వీళ్ళు కానే కారు. ఈ కథ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే మొత్తం కలవకుండా డ్రామారావు వాడు నడిపించిండు. ఖచ్చితంగా ఎప్పుడైతే కస్టడీ తీసుకుంటే ఇవన్నీ బయటకు వస్తాయి. అమాయకమైనటువంటి రైతుల్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇడిచిపెడతారు. రేవంత్ రెడ్డి చెప్పిండు. కుట్రదారుల్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అమాయకులకు శిక్ష పడొద్దు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఏదైతే మల్లన్న సాగర్లో రిపీట్ అయిన రైతులకు జరిగిన అన్యాయం మీ ప్రాంతంలో జరగద్దని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఒకవేళ అట్లా జరిగినప్పుడు ప్రజల పక్షాన ఖచ్చితంగా సింగర్గా, కార్యకర్తగా పక్కన పెడితే ఒక సింగర్గా వాళ్ళ పక్షాన నీ గొంతు ఉండాలని చెప్పేసి, మా గొంతు కూడా వాళ్ళ పక్షాన ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడి వరకు వచ్చి అక్కడ జరుగుతున్న ఇబ్బందులను కావచ్చు, అక్కడ జరుగుతున్న విషయాలను కావచ్చు క్లియర్గా చెప్పినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.